ప్రపంచాన్ని ప్రబోధన చేసే నరేంద్ర మోడీ గారు మన మీటింగ్కి వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ పక్షాన నేను ఉన్నాను, మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడిపోయింది కదా. ఆ అనంతరం జరిగిన ప్రక్రియ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ ఇవ్వడం వల్లనే మనం గెలిచాం కదా. అవును, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మీకు హామీ ఇచ్చినా వర్గీకరణ చేసినా మేము ఒప్పుకోమంటాను. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే మేము ఒప్పుకోం, రాష్ట్రపతి అయితే మేము ఒప్పుకోం, నరేంద్ర మోడీ గారు అయితే మేము ఒప్పుకోం. ఇవాళ ఏమంటారు? గౌరవ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో, గౌరవ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. 2 కారణాలు చెప్పింది. ఏ ఆర్టికల్ 341 అయితే ఉన్నదో ఆర్టికల్ 341 కు వర్గీకరణకు సంబంధం లేదు, ఆర్టికల్ 341 కు రిజర్వేషన్ సంబంధం లేదు. ఆర్టికల్ 341 ఏం చెప్పిందని చెప్పింది ఇంట్లో. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల లిస్ట్ తయారు కావాలంటే, ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల లిస్ట్ తయారు చేయాలంటే ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎవరన్నా దళితుల్లో చేరాలనుకో, ఎవరన్నా దళితుల్లో చేర్చాలనుకో ఇక్కడ చేర్చే అధికారం లేదు, పార్లమెంటే చేర్చాలి. లేదా దళితుల నుంచి ఎవరన్నా తొలగించాలని అనుకో అది పార్లమెంటే చేయాలి. ఇది ఆర్టికల్ 341. దానికి రిజర్వేషన్ సంబంధం లేదు. అంటే ఏదన్నా ఒక కులాన్ని దళిత వర్గాల్లో చేర్చాలన్నా లేదా దళిత వర్గాల్లో ఇప్పటికే ఉన్న ఒక కులాన్ని తొలగించాలన్నా ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్లో చేయాలని చెప్పింది. మరి 59 కులాల నుంచి ఎవరైనా తొలగించిండ్రా? అది కాదు కదా. 59 కులాలు బయట నుండి ఎవరైనా తీసుకొచ్చి కలిపిండ్రా? అది కాదు కదా. అంటే ఒక కులాన్ని తొలగించేది కాదు, ఒక కులాన్ని కలిపేది కాదు, ఉన్న రిజర్వేషన్ ఫలాలు పంచుకునేది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి స్పష్టం చేసింది. మరి తొలగించలేదు కదా, ఎవరిని కలపలేదు కదా. రెండోది ఏం చెప్పింది? దళితులందరూ ఒకటే అనే పేరుతో తప్పుడు వాదన తీసుకొస్తున్నారు. సమాజం దృష్టిలో దళితులందరూ వివక్ష గురుతున్న వాళ్ళే కావచ్చు, సమాజం దృష్టిలో దళితులందరూ వివక్ష గురుతున్న వాళ్ళే కావచ్చు, కానీ దళితుల మధ్యలో కూడా వివక్ష కొనసాగుతుంది. దళితుల మధ్యలో వివక్ష కొనసాగుతుంది. ఏ 2 దళిత కులాల మధ్యలో కంచం పొత్తు మంచపొత్తు లేదు. ఏ 2 దళిత కులాల మధ్యలో కంచం పొత్తు మంచపొత్తు లేదు. ఆ విధంగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, విద్యా ఉపాధి పరంగా కానీ దళితులందరూ సమానంగా లేరు. ప్రతి దళిత 2 కులాల మధ్యలో అసమానతలే. కాబట్టి వాళ్ళు ఒకటిగా చూడలేము. అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే రిజర్వేషన్ పంపిణీ జరగాల్సిందే, వర్గీకరణ జరగాల్సిందే చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. అంటే మళ్ళీ చెప్తున్నా, ఆర్టికల్ 341కు సంబంధం లేదని చెప్పడానికి కారణం షెడ్యూల్ కులాల్లో ఒక కులాన్ని తొలగించలేదు, ఒక కులాన్ని కలపలేదు. ఆర్టికల్ 341 ప్రకారం ఒకరిని కలపాలన్నా ఒకరు తొలగించాలన్నా పార్లమెంట్ చేయాలి. ఈ వర్గీకరణకు సంబంధం లేదని చెప్పేసింది. అదే సమయం దళితులందరూ ఒకటే, వాళ్ళని చీల్చొద్దనే మాటకు అసలు దళితులందరూ ఎక్కడ ఒకటి ఉన్నారు అని చెప్పి, దళితులు ఒకటిగా లేరని చెప్పి స్పష్టం చేశాడు. దానికి ఒకనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే దళితులందరూ ఒకటి కాదని చెప్పేశాడు. ఒకనాడు సైమన్ కమిషన్ దేశానికి వస్తున్న సమయంలో సైమన్ కమిషన్ సభ్యుల ముందు ఈయన వాదించే క్రమంలో దళితులంటే ఎవరు అని చెప్పాడు. సైమన్ కమిషన్ సభ్యుడితో ఈయన చర్చ పెట్టేశాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేశాడు. ఆ జవాబులో ఏమున్నదో ఒకసారి దృష్టి పెట్టుకుంటే ఆయన చెప్పింది అంటే అసలు దళితులంటే ఎవరు అని అడిగిండు ఆయన. అంటరాంతనానికి గురవుతున్న వాళ్ళు, అంటరాంతనంగా చూడబడుతున్న వాళ్ళందరూ దళితులే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకో ప్రశ్న ఇస్తాడు. అంటరాంతనానికి గురి చేయబడ్డ వాళ్ళందరూ దళితులే అయినప్పుడు ఈ అంటరాన్ కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ అంటరాన్ కులాల మధ్యలో కూడా వివాహ సంబంధాలు లేవు అని చెప్పడం జరిగింది. మరి దళితులందరూ ఒకటే అవుతే మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కూడా ఉండాలి కదా. లేవని అంబేద్కర్ చెప్పిండు కదా. కనీసం ఈ దళితుల మధ్యలో వీళ్ళ మధ్యలో కనీసం సాపంతి భోజనం అన్న చేస్తారని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో లేవు కానీ ఇప్పుడు కొంత మొదలైంది అంటారు. ఆ రోజుల్లో లేకపోతే లేదని చెప్పింది వాస్తవమే కదా. ఈ రోజుల్లో ఒక దళితుల మధ్య సహపంక్తి భోజనం ఏంది? అగ్రకులాలు, బీసీలు, దళితులు కలిసి అన్ని చోట్ల కలిసి తింటున్నారు కదా. ఇప్పుడు తింటున్నారు కదా. అంటే సహపంక్తి భోజనాలు ఉన్నాయంటే లేవని ముందు చెప్పాడు, వివాహాలు జరుగుతాయంటే జరగవని చెప్పాడు. అంటే మరి దళితులందరూ ఒకటే అని ఎట్లా చెప్పగలుగుతాం? సమాజం దృష్టిలో అంటాంతరం కొడుతున్న వాళ్ళు దళితులే కావచ్చు, కానీ 2 దళిత కులాల మధ్యలో సమానత్వం లేదని చెప్పినప్పుడు దళితులందరూ సమానులు కాదని చెప్పి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా లెక్క చేయమంటున్నారు మళ్ళీ వీళ్ళు. ఇప్పుడు చెప్పండి
59 కులాల్లో మాలలు మాత్రమే వర్గీకరణ వ్యతిరేకిస్తుండ్రు. మాదిగరు రెల్లీలతో పాటు 57 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. మీరు 58 కులాలైనా మా శక్తి ముందు ఓడిపోతారు, ఓడిస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మాలేతర మొత్తం ఈ తెలుగు సమాజం అంతా మన కండగా నిలబడుతుంది. వాళ్ళ అగ్రకులాల, బీసీల, ముస్లింల, గిరిజనుల ఎవరన్నా కానీ అయినప్పటికీ మీకు అంత అంట ఉన్నా మేము ఓడిస్తాము అంటారు. కమిషన్ రిపోర్ట్లన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము లెక్క చేయమంటారు. రాష్ట్రపతి నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా రాష్ట్రపతి నిర్ణయం ఖాతరు చేయమంటారు. ప్రధానమంత్రుల నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా మేము ఖాతరు చేయము అంటారు. సుప్రీంకోర్టు తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి, అయినా లెక్క చేయమంటారు. వాళ్ళ స్వార్థం ఏ స్థాయిలో పెరిగిందో, వాళ్ళకి ఏ స్థాయిలో శక్తి ఉంటే ఈ స్థాయిలో మాట్లాడతారో ఒకసారి మనం గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయినప్పటికీ మీ బిడ్డగా చెప్తున్నా, నేను 30 ఏండ్ల పోరాటంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు, ఎన్ని కుట్రలు జరిగినాయో మనందరికీ తెలుసు. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు వెనుకకు పోయి పాలకుల తొత్తులుగా మారి ఎన్ని పోట్లు పడితే తట్టుకున్నాం. స్వార్థపరులు కొంతమంది అడ్డంకులు కల్పించే ప్రయత్నంలో పక్క పోట్లు పడితే తట్టుకున్నాం. వర్గీకరణ అడ్డుకునే స్వార్థపరులు ముందు పోట్లు పడితే తట్టుకున్నాం. పాలక వర్గాలు హామీ ఇచ్చి హామీ నిలబెట్టుకోమని గట్టిగా అడిగినందుకు పాలక వర్గాలే కుట్ర చేసి ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి నిర్బంధం పెట్టినా, కేసులు పెట్టా తట్టుకున్నాం. అంతిమంగా జాతిని గెలిపించుకునే ప్రయత్నం చేశాం, అంతిమంగా గెలిపించుకున్నాం. మరి 30 ఏండ్ల ప్రస్థానంలో ఈ స్థాయిలో మనం పోరాటం చేసి సాధించుకున్నాం కదా. ఇప్పుడు సాధించుకున్న ఫలాలు అమలు చేయించుకోవడమే కదా ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని. ఇప్పుడు సాధించుకున్న పోరాట ఫలాలు అమలు చేయించుకోవడమే కదా. ఆ అమలు చేసుకునే ప్రయత్నంలోనే ఇంకా మేము అడ్డుకుంటామని తిరుగుతున్నారా లేదా? ఇక్కడ కొంతమంది స్వార్థపరులు ఇదే నూజివీడులో మీటింగ్ పెట్టింది కదా. కొంతమంది స్వార్థపరులు మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు ఇక్కడిని మీటింగ్ పెట్టారు కదా. మీటింగ్ పెట్టుకొని ఎవరు తీసుకొచ్చారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అనే పేరుతో ఇంకెవరో తీసుకొచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడు అవుతే ఎవరైతే అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా ఆయన మనవడు ఉన్నా, ఆయన మునిమనోడు ఉన్నా మనం లెక్క చేయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా, ఏ 2 దళిత కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, ఏ 2 దళిత కులాల మధ్యలో ఆర్థిక సమానత్వం లేదు, 2 దళిత కులాల మధ్యలో న్యాయమైన వాటి దక్కాలని చెప్పిండు కదా. నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ప్రతి కులం చెందే విధంగా ఉండాలి, ఏ కులం తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దని చెప్పి అంబేద్కర్ చెప్పిండు కదా. 2 దళిత కులాల మధ్యలో అందరికి వాట దక్కాలని చెప్పి ఆయన చెప్పిండు కదా. మాల మేధావులందరూ చదువుకున్నారు కదా మాదిగల కంటే. అంబేద్కర్ రాసిన రచనల ప్రసంగాల్లో మొదటి వాల్యూమ్లోనే ఇవన్నీ ఉంటాయి కదా, 17వ వాల్యూమ్లు ఉంటాయి కదా. అంటే అందరూ అన్నదమ్ములాగా పంచుకుందాం, ఎవరు కూడా ఒక అవకాశాలు ఎక్కువ తినొద్దు, అందరికి పంచాలని అంబేద్కర్ చెప్పిండు కదా. మరి అంబేద్కరే వర్గీకరణ కావాలంటే ఆయన పేరు చెప్పుకొని బతికి ఆయన మన్మని తీసుకొస్తే వర్గీకరణ ఆపాలన్నా? మేము ఆపుకుంటామా? మేము అందువల్ల మాల స్వార్థపరులారా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ వల్ల టోటల్ దళిత సమాజానికి, మీ వల్ల గిరిజన సమాజానికి, మీ వల్ల బీసీ సమాజానికి, మీ వల్ల అగ్రకులాల పేదలందరికీ మీ వల్ల అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎంఆర్పిఎస్ పోరాటం వర్గీకరణ కోసమే మొదలైన ఈ తెలుగు నేల మీద అన్ని కుటుంబాలకు, అన్ని కులాల పేదలకు మేలు చేసే ఉద్యమాలు చేశాం. ఎంఆర్పిఎస్ చేసిన పోరాట ఫలితం వల్లనే ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినాయి, ఇప్పుడు అమలు జరుగుతున్నాయి.